నీకోసం ఆ పాట పాడినా? పాడండి మేడం. మన భారతంలో కౌరవులు పాండవులు రా రాజు రా, నీ పేరే రాజు, నిన్న హెసరా రాజు. సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సరే రాజు, చాలా బాగా పాడుతున్నావు. తాళం అయితే అసలు అద్భుతం. థ్యాంక్ యూ మేడం. ఎక్కడ నేర్చుకున్నావు? నేను ప్రస్తుతానికి జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నా మేడం. సండే వచ్చేసి రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా. సూపర్. అంటే నా చిన్నప్పటి నుంచి నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు మేడం. నేర్చుకున్నప్పటి నుంచే నాకు ఇలా అలవాటు అయిపోయింది. వావ్. నాకు నా చిన్నప్పుడు నా దగ్గర రేడియోలు టీవీలు ఏమీ లేవు. నేను పుట్టగానే నాకు ఏవి లేవు కాబట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల టేప్ రికార్డు వచ్చేవి. టేప్ రికార్డులు పెట్టేవారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టేప్ రికార్డుల గోడ మీద కూర్చొని అట్లా వింటూ ఉండేవాడిని. అది ఇలా వాయిస్తూ ఉండేవాడిని. మామూలుగా ఒక కెరస్నాయిల్ డబ్బా, రూపాయి బిళ్ళ మేడం. నా దగ్గర అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అనేవి నాకు తెలియదు. అలా వాయిస్తూ అలా అక్కడ పాటలు వింటూ ఇక్కడ నేను మామూలుగా పాడుకుంటూ ఉండేవాడిని. అదే అవును, ఏదో మామూలుగా నేను అట్లా టైంపాస్కి అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. అట్లా డైలీ అలవాటు అయింది. కొద్ది రోజుల తర్వాత కెరస్నాయిల్ డబ్బా పోయింది మేడం. పోతే ఆ తర్వాత దీంతోనే ఇంకా అలవాటు అయిపోయింది. ఇదే ఇన్స్ట్రుమెంట్. ఎలా వస్తుంది చెప్పా? అంత సౌండ్ ఎలా వస్తుంది అబ్బా? అంటే మామూలుగా ఇది ఇలా వస్తుంది మేడం. దాన్ని ఇలా పట్టుకుంటే ఇలా వస్తుంది. నీకు భలే వస్తుంది సౌండ్. నాకైతే ఎలా అన్నా కూడా రావట్లేదు. అంటే మామూలుగా నాకు అలవాటు అయిపోయింది మేడం. నిజంగా అది ఇలా వాయించడం అలవాటు అయిపోయింది. ఇంకా దీంతోనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. ఇంక ఇదే అలవాటు అయిపోయింది. అంటే ఈ మధ్య నేర్చుకున్నాను కానీ అప్పుడు లేదు, అప్పుడు నేర్చుకోలేదు. గొప్ప గురువుని పట్టావు నిజంగానే రాజు. అవును. రామాచారి గారు అద్భుతమైన గురువు. అండ్ అలాగే మన జయకుమార్ ఆచార్య గారు అయితే చెప్పక్కర్లేదు. ఆయన చాలా ప్రోగ్రామ్స్ వాయించారు. ఆయన కూడా ఎక్సలెంట్ గురువు. అవునండి. సో ఇప్పుడు ఎంతవరకు మరి నువ్వు అంటే ఎలా నేర్చుకుంటున్నావు సంగీతం? అంటే డైలీ అమ్మ తీసుకెళ్తుంది మేడం. ఇప్పుడు అమ్మ నేను తీసుకొచ్చారు కదా? అవును, అమ్మ తీసుకొచ్చారు. అమ్మ ఇక్కడే ఉన్నారు. అవునండి, డైలీ అమ్మ తీసుకెళ్తారు. సండే కూడా అమ్మే తీసుకెళ్తారు. ఇంకేమైనా ప్రోగ్రామ్స్ అయితే కూడా అమ్మే తీసుకెళ్తారు. ఇవాళ సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళి ఎట్లా అనిపించింది రాజు? ఆయన అసలు ఏమనుకున్నా మేడం, ఆయన చూసిన తర్వాత ఈరోజు చాలా బాగా మాట్లాడారు. నీకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత బాగా పాడుతున్నావు, నేను కూడా చూశాను, ట్రీట్ చేశాను, చాలా బాగా పాడుతున్నావు అబ్బాయి, నువ్వు ఎక్సలెంట్ పాడుతున్నావు అని చెప్పారు. నేను చాలా మెచ్చుకున్నారు ఆయన ఈరోజు. నా అదృష్టం మేడం ఆయనను కలవడం. ఈ ఐ డ్రీమ్ వాళ్ళకు ఆయన నా తరఫున థ్యాంక్స్, నాకు ఛాన్స్ ఇప్పించినందుకు. ఇంకోటి మేడం, నా బాధ ఏంటంటే అప్పుడు నా చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన తర్వాత, నేను పుట్టింది 1989లో అండి. నేను పుట్టిన తర్వాత నాకు ఏది లేకపోయినా నాకు ఇక్కడ టేప్ రికార్డ్స్ అవి ఉండే కాబట్టి అలా ఇలా పాడుతూ ఉండేవాడిని. కానీ అందరూ వచ్చారు, ఊర్లో అందరూ చూశారు. కానీ అప్పట్లో ఎంకరేజ్మెంట్ లేదు, సపోర్ట్ లేదు. ఎంకరేజ్మెంట్ లేక ఇంకెవరిని అడుగుతాంలే అని చెప్పేసి ఇంకెవరిని అడగల. మామూలుగా కొంతమంది వచ్చేవాళ్ళు, పాడించుకునేవాళ్ళు, వెళ్ళిపోయారు అంతేగాని విలేజ్ కదా. అవునవును, విలేజ్ అంటే ఎట్లా ఉంటుందంటే ఆ టైంలో ఎవరు పట్టించుకోరు. ఎవరు కూలి పనులు అవి ఇవి చేస్తుంటారు కదా, పట్టించుకోరు. ఇంకా ఆ తర్వాత మెల్లమెల్లగా కొంచెం బయటకు వెళ్ళడం స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఒక వ్యక్తి సోంభూపాల్ రెడ్డి అని అతను పరిచయం అయ్యాడండి 2008. అతను పరిచయం అయ్యి ఈ 2009లో కర్ణాటక వోకల్లో జాయిన్ చేశారు బుచ్చయ్యాచారి సార్ దగ్గర. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ మృదంగంలో జయకుమార్ సార్ దగ్గర జాయిన్ చేశారు. అతనే రామాచారి సార్ దగ్గర 2011లో అతనే జాయిన్ చేశాడు. జాయిన్ చేస్తే ఈ అబ్బాయిని ఎవరు తీసుకెళ్తారు, నేను వీడికి ఛార్జీ ఖర్చులు అయితే నేను ఇస్తా, ఎవ్రీ సండే తీసుకున్నానంటే అమ్మకు తెలియదని చెప్పేసి 5-6 వారాలు వచ్చారు నాతో పాటు. వచ్చి తీసుకెళ్లారు ప్రతి ప్రోగ్రామ్కి. అంటే నేను సంగీతం నేర్చుకోక ముందు కూడా ప్రతి ప్రోగ్రామ్స్కి వచ్చేవాడు అతను. ప్రతి ప్రోగ్రామ్స్కు ఏ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్కు తీసుకొచ్చేవాడు. అతను ఒక కాలేజ్ స్టూడెంట్ అండి. అప్పుడు అతను ఏంటంటే కాలేజ్కి వెళ్ళాలి రావాలి, ఇది తప్ప వేరే ఏం లేదు.
కానీ నన్ను చూసుకునేవాడు ఆయన ఇంకా. మరి కాలేజీ మరి ఎట్లా చదివాడో తెలియదు కానీ ఏదైనా ఇట్లా ప్రోగ్రామ్ అవుతుందన్న అంటే కాలేజ్ వదిలేసుకొని కూడా నాతో పాటు తిరిగాడు అతను. మామూలుగా ఇప్పుడు మీరు చూడండి, బయట ఎవరు అంతా చేయరు, కష్టం. మీరు జర్నలిస్ట్, మీరు కూడా చూస్తుంటారు బయట జరిగేవి, మీకు కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి. అవును అవును. అట్లా ఎవరు చేయరు, కానీ అతను కాలేజ్ కూడా వదులుకొని నా కోసం తిరిగాడు. అంత కష్టపడ్డాడు. అదృష్టం కదా. అవునండి, నా అదృష్టం నిజంగా. కానీ రాజు, యువర్ అద్భుతమైన టాలెంట్. రాజు, ఒక పాట పాడమని అడగచ్చా? అడగండి. అయ్యో, మీరు అడగడం నేను పాడకపోవడమా? సరే, మంచి నీకు ఇష్టమైన పాట రాజు. గిజిగాడు తమ గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేడనే, కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేదని. గిజిగాడు తమ గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేడని, కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేడని. గారాల మల్లమ్మ కళ్ళే తెరవాకుంది, తెలవారలేదే అని. నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న, విండెక్కేలేమని. బండెక్కి తన 7 గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని, బతుకమ్మ పండక్కి రారమ్మని, పండక్కి రారమ్మని, బతుకమ్మ పండక్కి రారమ్మని. తారారీడా నడుమింట సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు, పసికందు పడుకుండని. నడుమింట సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు, పసికందు పడుకుండని. నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న, మబ్బు చాటుకి రమ్మని, నా బిడ్డకి రవ్వంతాలకిమ్మని. కంటికి రెప్పల కాచుకున్నా గాని నీ మీదే నా కంటి చూపు. నువ్వైనా చెప్పన్నా మల్లమ్మకు రాజన్న, ఇల్లు దాటి పోవద్దని, దయచేసి నీ దరికి రావద్దని, ఇల్లు దాటి పోవద్దని, దయచేసి నీ దరికి రావద్దని. థ్యాంక్ యూ మేడం. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నాన్న. ఎంత ఆర్తి ఉంది వాయిస్ లో నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఇండియన్ ఐడల్లో విన్న వాళ్ళందరూ కూడా ఏమని ఉంటారు రాజు? ఏమన్నారు అందరూ? మురిసి ముక్కలైపోయారా? తప్పకుండా. అవును మేడం, చాలా నిజంగా హ్యాపీ, సంతోషపడిపోయి ఉంటారు ఎంత మంచి వాయిస్ విని. అవును మేడం.